ప్రభునందు ప్రియ దేవుని బిడ్డగా ఈరోజు భర్త యొక్క కర్తవ్యం ఏమిటి మనం నేర్చుకునే అంశం. భర్త యొక్క బాధ్యత లేక భర్త యొక్క కుటుంబంలో ఆయన యొక్క కర్తవ్యం ఏమిటి. కర్తవ్యము అంటే బాధ్యత ఏమిటి అనే దాని గురించి మనం నేర్చుకుందాం. 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో మాట ఉంటుంది, ఒక్కసారి చదువుదాం. అందుకనే వాక్యంలో రాయబడుతుంది, 1, భార్య బలహీనమైన ఘటమని తెలుసుకుని భార్యను సన్మానించవలెను. అది మొదటి పాయింట్. ఏమని తెలుసుకోవాలి? బలహీనమైన ఘటం. ఎందుకు బలహీనమైన ఘటం? వాస్తవానికి చెప్పాలంటే 2 వాదనలు ఉన్నాయి. ఒక వాదన ఏంటంటే భర్త కంటే భార్య శరీరం యొక్క తత్వం చాలా బలహీనమైంది. వారి యొక్క శరీరం ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువే. అన్ని రీతులలో కూడా స్త్రీ యొక్క శరీరం బలహీనమైంది. మనస్సు కూడా బలహీనమైనదే. చూడండి, కాస్త పొగిడితే నీ అంత మంచిదానం లేవు అంటే నేను కూర్చోబెట్టి పనంతా చేస్తుంది భార్య. నీ దాని మీద దొంగడం దరిద్రం అంటే ఆ రోజు నీకు కానా పీనా సోనా సమస్తం పాట. చూసావా? బలహీనమైన ఘటం. అందుకనే దేవుని వాక్యంలో ఏం చెప్తున్నాడంటే పేతురు గారు, బలహీనమైన ఘటమని గమనించి ఏం చేయాలంట? సన్మానించుడి. అంటే ఏం చేయాలి? సన్మానం చేయమంటే ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఒక కుర్చీ కూర్చోబెట్టి నట్టింట్లో ఆ ఇళ్ళ పక్క వాళ్ళ నలుగురిని పిలిచి ఒక శాలువా 2 దండలు అవసరమా? అది కాదు సన్మానించుకోవాలి అంటే అర్థం ఏంటంటే గౌరవించండి. నిజంగా జోక్ కనిపించవచ్చు కానీ చాలా మంది గౌరవానికి నోచుకోలేని భార్యలు చాలా మంది. ఒక మంచి కూర చేసింది అనుకోండి, ఎప్పుడు వంకే. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, నీవు గౌరవించడం నేర్చుకో. వాస్తవానికి చెప్పాలంటే గౌరవంలో ప్రోత్సాహం ఉంది. ప్రోత్సాహము చాలా బలాన్ని ఇచ్చింది. ఉదాహరణ చెప్పమంటారా? సుబ్బయ్యన్న ఇది పెట్టాడు అనుకో, సుబ్బయ్యన్న నెంబర్ 1 బాగా పిలిచావయ్యా, ప్రతి మొక్కని చాలా నీట్గా చేశామంటే అది కనిపించింది. ప్రోత్సాహం. పొగడత వేరు, ప్రోత్సాహం వేరు. ఆ ప్రోత్సాహంతో ఇంకా 4 పనులు ఎగస్ట్రా చేస్తాడు ఆయన. బిడ్డలైన అంతే, భార్య అంతే, భర్త అంతే. ఇంట్లో ఎలాంటి ప్రోత్సాహకాలు ఉండవు, ఎలాంటి పురికొత్త మాటలు ఉండవు, ఇంట్లో ఎలాంటి గౌరవ సంబంధమైన పదాలు ఉండవు. కుక్కనేమంటారు మీ మనసులో అనుకోండి, కుక్కనేమంటారు? హలో కుక్క గారు అంటారు కదా. చెప్పండి, మీరు అనిపించారా? ఎవరు పిల్లలు అలా ఆ పదమే అంటారు. ఆ పదం నీ జీవితాన్ని పంచుకొని నీ ఇంటి పేరు నిలబెట్టి నీ జీవిత కాలం అంతా నీ కష్టాల్లో, సుఖాల్లో, అభివృద్ధిలో నీతో పాలుభాగస్తురాలైన నీ భార్యని ఒక్కలాగా పిలవచ్చా? ఇప్పుడు నేనే ఉన్నానండి, నేనున్నాను అనుకోండి, నేను కొడుకున్న అంతకు నేనే కానీ ఆవులు వేసి అని పెట్టుకోగలనా? నా అంతకు నేనే నాకు ఒక బిడ్డ కావాలని చెప్పి పొట్టట్లా కోసుకొని ఇదొక పిల్లోని తీసుకోగలనా? కనుక ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, నీ కుటుంబ వ్యవస్థ నిలబడటానికి, నీ ఇంటి పేరు నిలబడటానికి, నీకు వంశాంతరికుడు ఒకరు కావాలంటే నీ జీవిత భాగస్వామి కావాలి. ఆమె కారణం. అందుకే నువ్వు గౌరవిస్తే చక్కగా నీకు లోబడుతుంది. అందుకే ఇంగ్లీష్ లో పదం ఉంది, గివ్ రెస్పెక్ట్. నీవు బలవంతంగా ఎప్పుడు కూడా గౌరవాన్ని పొందలేదు. అన్నారు భయంతో ఒకసారి పెడతాం, అవతల తిరిగి 7 వందనాలు కావాలంటారు. నీ హృదయపూర్వకంగా కాదని. నిన్ను నేను గౌరవించడం నేర్చుకున్నప్పుడు నన్ను గౌరవించాలని నీకు మనసు కలిగింది.
అప్పుడు నీకు అనిపిస్తుంది అన్న ఎప్పుడు కనపడతాడు, వందనాలు పెడదాం, ఇంటికి పిలుద్దాం అనిపించి. అలాగే నీ భార్యను గౌరవించడం నువ్వు నేర్చుకుంటే నువ్వు దేవుని వాక్యాన్ని పాటించిన వాడు అవుతావు. దేవుని యొక్క సమాధానం, దేవుని సంతోషం ఆ కుటుంబంలో ఉంటుంది. ఈ అసమాధానాలు, గొడవలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి. అందుకని నెంబర్ 1 భర్త యొక్క కర్తవ్యం ఏమిటంటే కుటుంబంలో భార్యను గౌరవించాలి, సన్మానించాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:19. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠూర పెట్టకుడి. ఏం చేయాలంటే చెప్పండి, నిష్ఠూర పెట్టకుడి. నిష్ఠూరం అంటే అర్థం ఏంటి చెప్పండి. ఉదాహరణ, నేను ఇతరులతో కాపురం చేయలేను అనేటట్లుగా నువ్వు ప్రవర్తించబాక, నిష్ఠూరం కలిగించబాక. ఈ సంసారాన్ని నేను ఈదలేను, ఈదడానికి చాలా బాగుంది, నీతో గడిపిన క్షణాలు చాలా సంతోషంగా ఉంది, ఇద్దరు కలిసి కుటుంబాన్ని నడిపించుకోవడం చాలా తేలిక అనే భావన కలిగించు. అంతేగాని అబ్బో ఇతరులతో నేను యాగలేను అనేటట్లుగా నీవు ఇంట్లో వాతావరణాన్ని సృష్టించబాక, కలిగించబాక. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడిని నమ్ముకోవడం అంటే కేవలం జబ్బులు వ్యాధులు పోవడమే కాదు, కష్టాల సమస్యలే పోవడమే కాదు, ఒక ఆత్మీయ బలాన్ని కుటుంబాన్ని కట్టుకోవడం. ఒక 10 లక్షలు కట్టి ఒక ఇల్లు నిర్మించుకోగలమేమో కానీ ఒక ఆత్మీయ సూత్రాలతో నీ కుటుంబాన్ని కట్టుకోవడం చాలా కష్టం. హల్లెలూయా, చాలా కష్టం. డబ్బుతో ఇల్లు కట్టుకోవడం చాలా తేలిక, కుటుంబాన్ని కట్టుకోవడం చాలా కష్టం. కుటుంబం కట్టబడాలంటే వాక్యము తప్ప ఏ విధమైనటువంటి ఆ మాటలు నీ కుటుంబాన్ని కట్టలేవు. అందుకని చాలా మంది నిష్ఠూర పడేవాళ్ళు ఎంతమంది నిష్ఠూర పడేవాళ్ళు. ఉదయాన్నే లేస్తారు, పచ్చడి ఉందా లేదా, పచ్చడికి డబ్బులు ఉన్నాయా లేదు కూడా అడగదు. భార్య సంపాదించిన డబ్బు కోసం డిమాండ్ చేస్తాడు, ఆడుకుంటాడు, తాగుతాడు, ఎక్కడో పడుకుంటాడు, ఎక్కడ తిరుగుతాడు. పిల్లల పెళ్లిళ్ళు పట్టించుకోడు, పిల్లల చదువులు పట్టించుకోడు. గేదెలు తెచ్చి ఆ మొఖాన్ని కొట్టేస్తాడు. ఆ గేదెలు ఆమె గేదాల సాకాల అన్ని చేయాల. నువ్వేం చేస్తావు? కనుక ప్రియ సంగమా, నిష్ఠూరం కలిగేటట్లుగా నువ్వు ప్రవర్తించవాలి. అది నీకు క్షేమము కాదు, నీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదాన్ని తీసుకురాలేదు. అలాంటి కుటుంబాల్లోనికి, నిష్ఠూరం కలిగినటువంటి కుటుంబాల్లోనికి మరణపు దూతలు వస్తాయి, మరణపు దూతలు. అందుకని ప్రియ సంగమో, దేవుని బిడ్డలారా, ఒక దైవ సేవకుడిగా దేవుని యొక్క నామమున మీ అందరికి తండ్రిగా నేను చెప్పే మాటలు ఏంటంటే, విన్నవించుకునే మాటలు, నీ బాధ్యత రాహిత్యం నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని చాలా నిష్ఠూరమైన స్థితిలోకి నెట్టేటట్లు అవ్వచ్చు. అందుకనే ఒకటి, స్త్రీని సన్మానించవలసిన, భార్యను సన్మానించవలసిన బాధ్యత ఉంది. రెండోది, వారిని నిష్ఠూర పెట్టకుండా చూసుకునే బాధ్యత కూడా, నిష్ఠూర పెట్టబాక. మూడవది చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 6:4. ఎఫెసీ పత్రిక 6:4. ఏం చేయాలంట? పిల్లల విషయంలో కూడా చెప్తున్నాడు భర్త యొక్క కర్తవ్యం. 6:4. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని. ఈ బైబిల్లో ఇలాంటి లేకుంటే బాగుంది. నీవు బిడ్డలను తీసుకుని వచ్చి దేవుని వారికి వినడానికి వారిని ప్రోత్సహించాలి. లేకపోతే రేపు నీకు తలనొప్పిగా మారిపోతారు. వాళ్ళని బట్టి నువ్వు ఏడుస్తావు, వారిని బట్టి నువ్వు కుమిలిపోతావు. ఈ సంఘం ఆ దేవుని బిడ్డలారా, మీ పిల్లలకు
పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధల వారిని పెంచండి. ముందు కోపం రేపటం మానుకోండి. ఈ రోజుల్లో కోపం రేపామంటే వాళ్ళు అసలు వాళ్ళకి దక్కే పరిస్థితులు లేదు. చిన్న పిల్లలు ఏమన్నా అన్నా కానీ వాళ్ళు హైదరాబాద్ కానీ ముంబై కానీ విజయవాడ కానీ వెళ్తున్నారు. మరి ఎక్కడ పోతున్నారేమో అర్థం కాదు. కానీ అది చిన్నతనం నుంచే రావాలి. ఇప్పుడు రావాలంటే నాకు మంచిగా చిన్నతనం నుంచి నువ్వు ప్రయత్నం చేయాలి. వాళ్ళతో ఒక ఫ్రెండ్ లాగా, ఒక స్నేహితులలాగా నువ్వు మాట్లాడాలి నీ పిల్లలతో. ప్రతి విషయం నీకు చెప్పుకునేటట్లుగా నీ యొక్క వాతావరణం సానుకూలంగా ఉండాలి. కొంతమంది దగ్గరకు వచ్చి నానా ఏదంటా అది చెప్పని పూర్తిగా నానా మరి బండిలో ఫీజు కట్టాలంటే ఫీజా నీకు పెట్టి పెట్టి నేను నాశనం అయిపోతున్నా. వాడు చూస్తాడు 2 సార్లు 3 సార్లు 4 సార్లు చూస్తాడు. మనసులో అనుకుంటాడు ఇంత రోడ్డు కలుపుని కొట్టకపోతే నాకు బాగుండేది అంటాడు. నేను సానుకూలంగా కూర్చోబెట్టి ఫీజు అయ్యా ఎంత కావాలి? 1000 రూపాయల? మరి అంత డబ్బు లేదు కానీ ఒక 4 రోజుల తర్వాత కడదామని చెప్పు. ఖచ్చితంగా కడదాం. నువ్వు చదువుకోవడమే నాకు ముఖ్యం. డబ్బులు లేవనుకో, అయ్యా డబ్బు లేదు కట్టలేం మానేసే ఎంత పని చేద్దాం అంటే నీకు నోరుగా నీ బిడ్డగా నువ్వు కన్నావుగా వాళ్ళకి ఎందుకు అనవసరంగా కోపం రాపడం? వాళ్ళ పొరపాటు అయితే నువ్వు శిక్షించడంలో తప్పలేదు, గద్దించడంలో తప్పలేదు. కానీ వాళ్ళని అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం ఉంది. ప్రతిదీ తప్పుగా నువ్వు చూడాల్సిన పని లేదు. వాళ్ళకి మనసు ఉంది, వాళ్ళకి ఆలోచన ఉంది. అందుకని పిల్లలను నీవు ప్రభు శిక్షల బోధలో పెంచడానికి ఇష్టపడితే నీవు క్షేమంగా ఉంటావు. అందుకని ఒక భర్తగా నీవు నీ భార్యను సన్మానించడం ఎంత ప్రాముఖ్యమో, ఒక భర్తగా నీ భార్యను నిష్ఠూరు పెట్టకుండా చూసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, ఒక భర్తగా నీ పిల్లలను దైవభక్తులు పెంచడానికి కూడా ప్రోత్సాహాలు ఇవ్వడం అంతే ప్రాధాన్యం. హలో హలో నాన్న ఎక్కడున్నా? అన్నతో పాటు సేవకాయలు బుద్ధులే కూడా సేవకెందుకు పోయావు? ఎక్కడ పోకుండా ప్రార్థన పోతే మాత్రం అసలు ఒప్పుకో. సేవకు వస్తే ఫుల్ ఎర్ర వద్దా అట్లాంటి మంచితనం మనం అన్నతో పాటు పోయామనుకో నీవు బాగుపడతావు. నీవు బాగుపడితే నేను ఎప్పుడు కూడా నేను బ్రతికుండగా చూడాలి. నువ్వు ప్రోత్సహించాలి. నీ పిల్లల్ని, ఆడపిల్లలైనా మగపిల్లలైనా తండ్రాలని పరిచయం చేయండి. పెళ్లికి మాత్రం బాగా రెడీ చేసి పంపిస్తాం. దేవుని బిడ్డలారా, జోగారు అయితే ఏం చెప్తారంటే పెళ్లిళ్ళు కాని అమ్మాయిలను అబ్బాయిలను పెళ్లిళ్ళగా తీసుకుపోవాలని అంటారు. అందుకని భర్త యొక్క కర్తవ్యం ఏమిటంటే, ఒకటి భార్యను సన్మానించాలి, రెండోది భార్యను నిష్ఠూర పెట్టకూడదు, మూడోది పిల్లలకు కోపాన్ని రేపకూడదు. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 22. ఇది మీకు అర్థం కావాలంటే కొంచెం పై నుంచి చదవాలి. పైన 25 వచ్చాను. ఏదంట? సన్మానించాలి, నిష్ఠూర పెట్టకూడదు, పిల్లలకు కోపం రేపకూడదు, 4 భార్యలను తమ సొంత శరీరము వలె చెప్పండి ప్రేమించాలి. ఇప్పుడు చెప్పానే, నీ శరీరానికి తెల్ల చొక్క తెల్ల ప్యాంటు కావాలి. నీ శరీరానికి సినిమాలు ఏది కనబడితే అది ధరిస్తాం. నీ శరీరానికి మేకప్ కావాలి. నీ శరీరానికి పొద్దున 4 ఏంటయ్యి వాటి పేరు ఇడ్లీ, 4 ఇడ్లీ, 2 దోశలు, 2 పూరి కావాలి. మధ్యాహ్నమేమో మామూలు భోజనం నీకు పడదు. ప్రతి దాంట్లో ఏం కావాలి? ఫిష్ అన్నా పడాలా, పేతురు అన్నా పడాలా, అబ్రాహం అన్నా పడాలా, యోనా అన్నా పడాలా. అర్థమైంది మీకు? పేతురు అంటే కోడి, అబ్రాహం అంటే దొంగ, యోనా అంటే చేప. ఏదో ఒకటి ఉండాలి.
మళ్ళీ సాయంత్రం అయింది, 4-5 గంటలకు ఇంటికాడ ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? బజ్జీలు 2, పునుగులు 4, ఇంకా ఏమో ఉంది, గారెలు ఒక 2. మరి ఇంటిగా నీ భార్య సంగతి ఏంటి? ఇంటికా నీ పిల్లల సంగతి ఏంటి? నీ శరీరం వలే, నీ సొంత శరీరం వలే నువ్వు ప్రేమించు. ఇది దేవుని యొక్క వాక్యం. నువ్వు సెంటర్ లేదు ఒక మంచి వస్తువు కొనాలి అని నీకు అనిపిస్తే పిలుబండనం అది సరిపడా తీసుకురావాలి. వెంటనే నీ భార్య నీకు గుర్తు రావాలి, నీ పిల్లలు నీకు గుర్తు రావాలి, నీ భర్త నీకు గుర్తు రావాలి. ఇద్దరు సమానమే కాబట్టి వచ్చి ఇద్దరు పంచుకొని ఆ రుచిని, ఆ టేస్ట్ ని ఇద్దరు కలిసి పంచుకోవాలి. ఇప్పుడు అంత కాదు, ఈ పాటికి నువ్వు బ్రహ్మాండంగా ఏదో సామెత ఒకటి ఉంది, తింటానికి తిండి లేదు కానీ దేశానికి సంపన్నులు అని. అపోయాడు కదా, బయలుదేరితే ఎమ్మెల్యే అయింది అర్థం కాదు, ఎంపీ అయింది అర్థం కాదు, ఆయన ఎవరైనా అర్థం కాదు, బిజినెస్ మ్యాన్ లాగా. భార్య మాత్రం చింపినెత్తి, చింపి చీర, చినిపోయిన జాకెట్, చినిపోయినా చీర. పిల్లలకేమో ఇక్కడేమో నాగార్జున సాగరం, ఇదేమో వ్యవహారణది. మరి నీ సంగతి అట్టుంటే పెద్దల సంగతి అట్టుంటారు. నీవు కూడా అలాగే ఉండు మంచిగా, ఇంట్లో కూడా అలాగే ఉండాలి. అది నేను అంటాను, ఇద్దరు సమానమే. దరిద్రం ఉండదని నేను చెప్పట్లేదు. మీరు దరిద్రం ఉంటే దేవుడి కూడా దుఃఖమే. నా బిడ్డలు ఎందుకు ఇలా ఉన్నారని. హల్లెలూయా. కొంతమందికి చాలా మంచి మనస్తత్వం ఉంటుంది. వాళ్ళు ఎలాగున్నా సరే భార్య బిడ్డలు బాగున్నారని కోరుకుంటారు. నిజంగా దేవుడి యొక్క వాక్య సత్యం అదే. యేసు ప్రభు కూడా సంఘం అనే తన భార్య కోసం తనను తాను సమర్పించుకున్నాడు, తనను తాను అప్పగించుకున్నాడు, చనిపోయాడు, ప్రాణత్యాగం చేశాడు. అందుకనే ప్రియ సంగమా, నీవు ఎలా ఉన్నానంటే ముగింపులోకి వస్తున్నాను. నీ సొంత శరీరము వలె నీ భార్యను ప్రేమించాలి. తర్వాత క్రింద అంటాడు ఇంకొక మాట, తన భార్యను ప్రేమించేవాడు తను తాను ప్రేమించుకొనుచున్నాడు, తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడు లేడు గాని ప్రతి వాడు తన శరీరాన్ని పోషించి, అది అంటే భర్త సొంత శరీరాన్ని ఏ రీతిగా పోషించి సంరక్షించుకుంటున్నాడో తన భార్యను కూడా పోషించి సంరక్షించాల్సిన బాధ్యత ఉంది. హల్లెలూయా. అర్థమైన శ్లోకం చెప్పండి గట్టిగా. సంగమా, యవనస్తులారా, నీ సొంత శరీరం వలె నీ భార్యను ప్రేమించడం మాత్రమే కాదు గాని పోషించాల్సిన బాధ్యత ఉంది. ఏమని చెప్పండి? పోషణ. నీ శరీరాన్ని ఎలాగ పోషించుకుంటున్నావో నీ భార్యను కూడా అలాగే పోషించాలి. అది న్యాయం, అది న్యాయం. తర్వాత అక్కడ ఇంకొక మాట ఉపయోగించాడు, సంరక్షించుకొనేను. సంరక్షించాలి. సంరక్షణ అంటే నీకు దగ్గు వస్తే హాస్పిటల్కి పోతాం, జలుబు వస్తే హాస్పిటల్కి వెళ్తాం, నొప్పి అని నీకు అనిపిస్తే హాస్పిటల్కి పోతాం, జనం రాలా వచ్చినట్టు అనిపిస్తే వెళ్ళిపోతాం. కానీ భార్య మనసు అనమాట పట్టించుకో. నీకైతే ఏమైనా చేసి తీసుకునే చూపించుకుంటావు. అన్నం బదులు మాతలని మింగుతుంటాం. వాడి తర్వాత వాడి జలుపుకి, వాడి తలనొప్పికి, వాడి నొప్పికి, వాడేమో కడుపు నొప్పికి, వాడి గ్యాస్ నొప్పికి వర్షం మొదలు పెడతాం. కానీ భార్యకు బాగలేకపోతే భారాన్ని నమ్మాలంటికి అడగా చూపించకపో. ఏ సంగమా, యవనస్తులారా, మీకు కష్టమే అనిపించవచ్చు కానీ ఇది వాక్యం కాదు. నా ఉద్దేశం ఏంటంటే, మీరు నన్ను ప్రేమించకపోయి నాకు పర్వాలేదు, నాకు ఇబ్బంది లేదు. వాక్యాన్ని చెప్పకుండా అయితే నేను ఉండలేదు. సత్యమే నేను చెప్పాలి తప్ప మీరేదో ఇస్తారని చెప్పు, మీరు బాధపడతారని చెప్పు, సత్యాన్ని నేను ఎక్కడ దాయలేదు. నీకు బాగలేకపోతే నువ్వు ఎలాగైతే సంరక్షించుకుంటావో నీ శరీరాన్ని, నీ భార్య శరీరాన్ని కూడా సంరక్షించు, నీ బిడ్డల శరీరాన్ని కూడా సంరక్షించు. అయితే ఇదంతా నీవు ప్రభువుకి లెక్క చెప్పాలి. ఎక్కడైతే నీకెవరు అజమాయిషి లేదు. నీవే భర్తలు కదా, నీవే పెద్దోడు కదా, నిన్ను అడిగేవాడు ఎవడు ఉన్నాడు. కానీ దేవుడికి మాత్రం లెక్క చెప్పాలి. ముగింపులకు వస్తున్నాము. ప్రియ దేవుడి బిడ్డలారా, ఏంటంట
ఒకటి అక్కడ ఒకటి చెప్పండి, భార్యను సన్మానించాలి. 2, వారిని నిష్ఠూర పెట్టకూడదు. 3, బిడ్డలకు కోపాన్ని రేపకూడదు. 4, తన సొంత శరీరం వలె భార్యను ప్రేమించాలి. 4, ఆ శరీరమును పోషించాలి. 6, సంరక్షించాలి. అక్కడ ప్రమాణం ఏం చేస్తారు? చెప్పురా, వ్యాధి అందను, ఇంకా బాధి అందను, ఇంకా కష్టమందను, ఇంకా నీకే తోడుగా ఉండి, నీకే భర్తగా ఉండి, నిన్ను ఆదరించి, నిన్ను పోషించి, నిన్ను సంరక్షించదనని దేవుని ఎదుట, సంఘం ఎదుట, దేవుని సేవకుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. అంతే. అంటే నేను అనుకుంటాను, తిరిగి అనవసరం చేశాను అనుకుంటున్నాను. ఇక మళ్ళీ భార్య బాగలేకపోతే 3వ రోజే పట్టించుకోండి. ఈ సంగమా దేవుడు పెట్టారా, ఇది దేవుని యొక్క వాక్యము కాదు. ప్రభువు నమ్ముకోవడం అంటే కేవలం ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాదు. ప్రభు నమ్ముకోవడం అంటే కేవలం బైబిల్ చదవడం కాదు. ప్రభు నమ్ముకోవడం అంటే బాప్తిసం పొంది ప్రభువులో జీవించడం మాత్రమే కాదు. ఈ విధమైనటువంటి ఒక హద్దుల చేత, సరిహద్దుల చేత, ప్రమాణాల చేత ఈ కుటుంబాన్ని కట్టుకోవడం. యేసు ప్రభు కూడా ఆ రీతిగానే చేశాడు. నీవు, నేను, మనందరం కూడా ప్రభువుకి ఒక భార్య అన్నమాట. సంఘం అంటే దేవునికి భార్య. ఈ సంఘం అనే దేవుని యొక్క భార్యను సంరక్షించుకోవడం కోసం ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. సిలువలో మరణించాడు. ఆయన ఖర్చు అయిపోయాడు, ఖర్చు పెట్టాడు, చనిపోయాడు. మరలా మనల్ని తిరిగి తనతో పాటు తీసుకుని పోబోతున్నాడు. హల్లెలూయా. అందుకని ఈ సంగమా దేవుని బిడ్డలారా, మీరు వాక్యం ఉన్న మీరు ఈ రోజు నుంచే మీ విధానం మారిపోవాలి, మీ ప్రవర్తన మారిపోవాలా. దేవుని ఆశీర్వాదం మీ కుటుంబాల్లోకి రావాలి, సమాధానం మీ కుటుంబాల్లోకి రావాలి. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. పూర్వ దినాల్లో ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ అన్ని కుటుంబాలు నేను గమనించనగా, ఎందుకంటే నేను కొన్ని నా అంతకు నేనే కొన్ని హద్దులు పెట్టుకుంటాను. నేను ఎలాగంటే, భోజనం టైంలో నేను ఇంటికి పోను. ఒకవేళ వెళ్ళినా నేను వరండాలను ఉంటా. అందుకని నేను ఎక్కడ ఎవరిని గమనించను. కానీ పూర్వం నేను గమనించాను చిన్నతనంలో. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, భర్త, భార్య, పిల్లలు, వచ్చిన బంధువులు అందరూ రౌండ్గా కూర్చున్నారు. రౌండ్గా కూర్చొని ఉన్నది అందరికి పంచుకొని, ముచ్చట్లు చెప్పుకుంటూ, వ్యవహారం చెప్పుకుంటూ, సంతోషంగా మాట్లాడుకుంటూ, అప్పుడే తల్లి, తండ్రి బిడ్డలకు నీతి విషయాలు చెప్తారు. అరే, నిన్న ఒక విషయం తెలిసిందయ్యా, వాళ్ళ ఇంటికి పోబాక, అబ్బాయి మంచివాడు కాదు. తినే సమయంలో అలాగా వడ్డిస్తూ తల్లి మంచి మంచి విషయాలు ఆ దినాల్లో నేర్పించేది. ఇంతగా ఆ రోజుల్లో చెడిపోయేవాడు కాదు. ఊరి మొత్తంలో అలా బజార్న తాగుబోతుడు ఉన్నాడు అనేది. ఇప్పుడు అట్ట కాదు, ప్రతి ఇంట్లో తాగుబోతులే. వాళ్ళేమో మోటు తాగుబోతులు, వీళ్ళు అఫీషియల్ తాగుబోతులు. వాళ్ళే మోటు తాగుబోతులు అంటే అర్థమైంది, పంచి ఊడిపోయింది, చక్కా ఊడిపోయింది, అన్ని ఊడిపోయింది, తాగి బజార్ను పడుతున్నాడు. ఈ అఫీషియల్ తాగుబోతులు కారు వేసుకొని, బైక్ వేసుకొని, టై కట్టుకొని, కట్ చేసి, బూట్ వేసుకొని అఫీషియల్ పోయి తాగి 4 సీసాలు అదేదో కూరగాయలు తెచ్చినట్టుగా, మటన్ తెచ్చినట్టు ఇంటికి తెచ్చుకొని మళ్ళీ ఏడకుండా. అందుకని తల్లిదండ్రులు ఆ బాధ్యత తీసుకోండి. ఇప్పటి నుంచి చుట్టూ కూర్చోబెట్టుకోండి మీ బిడ్డల్ని. అలాగే చెప్పండి. కొంతమంది ముందు భర్త వెళ్తాడు, ఏంటి అన్నం మొత్తం తింటాడు, తేపుకుంటూ వచ్చి బయట కూర్చుంటాడు. ఆ తర్వాత పిల్లలు పోతారు. పిల్లలు పోయితే అమ్మా మాకే వాళ్ళు పిల్లలకి వేస్తారు. పిల్లలు తింటారు, ఆటాడుకోవడం మాట్లాడు. లాస్ట్ లో బాగిపోయేసరికి మాడి చెక్కలు చివరిలో కాసిని షాలు చివరిలో మిగిలితే ఆ షాలు, లేకపోతే ఆ చక్కలు దుడుచుకొని తింటాం. ఏమి క్షేమం అండి. నీది మనిషి, నీవు మనిషివే, ఆమె మనిషే, నీది మనస్తత్వమే, ఆమె మనస్తత్వమే కదా. రౌండ్ గా కూర్చోండి. నేను ఎప్పుడు ముందు తినడానికి ఇష్టపడి నేర్చి కూడా
నేటికి నేను అలా చేయను, ఎప్పుడు చేయను. కలిసే తింటాం. మేమున్న ముగ్గురమే కలిసే తింటాం. అరగంట లేట్ అయినా పర్లా, ఇంకా లేట్ అయినా పర్లా, నేను పోయిందా వాళ్ళు అలాగే ఉంటారు. నేనైతే అలా చెప్పను, కొద్దిగా ఆలస్యం అయితే తినేసేదంట అని వాళ్ళు తింటారు. ఎందుకంటే అక్కడే మనం మాట్లాడుకోవాలి, ప్రేమగా చెప్పుకోవాలి. అదొక ప్రేమ అనురాగాలు. అలాగే మీరు చేస్తారని నమ్ముతున్నాను. అలాగే మీరు చేసి చూడండి, మీరు మీ కుటుంబాలు ఎంతో శ్రేయస్కరంగా ఉంటారు. దేవుడి మాట దీవించుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం.